అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైకాపా పార్టీకి అభ్యర్థులు లేక గేట్లు బార్లా తెరిచిపెట్టుకున్నారు. అభ్యర్థులు దొరకక వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటా ఉన్నారు. పెనమలూరు నియోజకవర్గానికి గ్రహణం పట్టుకుంది. ఒక సంస్కారహీనుడిని ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ పంపించుకోవడం జరిగింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం కాదు. నిన్న కాటూరులో మాట్లాడుతూ ఉన్నారు, వచ్చేది లేదు చచ్చేది లేదు. ఏంటి ఆ మాటలు, ఆ భాష? మీకు తికానా లేక అక్కడ తంతే, మైలవరంలో తంతే, పెడనలో తంతే పెనమలూరు. సంస్కారం లేని వ్యక్తులకి ఇక్కడ స్థానము లేదు. ఎన్ని కారు కోతలు కూసినా పెనమలూరు నియోజకవర్గంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ చీ కొడితే ఇక్కడ కూడా చీ కొడతారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మకూడదా? ఎందుకు? మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్మాణం జరిగి అమరావతిని భ్రష్టు పట్టించినందుక, పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టే పథకాన్ని చంద్రబాబు నాయుడు పెడితే అది మీరు ఎత్తివేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రంగులేసుకోవడానిక మిమ్మల్ని నమ్మాలి? కరెంటు బిల్లులు 8 సార్లు పెంచినందుక మిమ్మల్ని నమ్మాలి? ఎందుకు ఈ గ్లోబల్ ప్రచారాలు చేస్తా ఉన్నారు? ఉచిత ఇసుక విధానం రద్దు చేసినందుక, లేకపోతే పేదవాడికి ఆసరాగా ఉండే చంద్రన్న బీమా రద్దు చేసినందుక, 5 సంవత్సరాలు పోలవరం నిర్మాణం పూర్తి చేయలేనందుక మీ ముఖ్యమంత్రిని నమ్మాలి? మద్యం ధరలు 3 రెట్లు 4 రెట్లు పెంచేసి కల్తీ మద్యం సరఫరా చేసి వేల మంది పేద మహిళల తాలిబొట్లు తెంచినందుకు మీ ముఖ్యమంత్రిని నమ్మాలా? ఎందుకు నమ్మాలి? మద్య నిషేధం చేస్తాను అని చెప్పి మళ్లీ ఓట్లకు వచ్చినందుక మీ ముఖ్యమంత్రిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? సిగ్గుండాలి, మాట్లాడటానికి సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా మెచ్చిన నాయకుడు. ఒక మహానగరాన్ని అభివృద్ధి జరగటంలో ఒక స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు మైండ్లు బ్లాక్ అయిపోయి ఈరోజు జనసేన టీడీపీ కలిసి ప్రచారంలోకి దిగితేనే వందల మంది ఈ రోజున మద్దతు తెలియజేయడానికి వీధుల్లోకి వస్తా ఉన్నారు అనంటే మైండ్ చెడిపోయి మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.